వెల్కమ్ టు అవర్ VCEAP యూట్యూబ్ ఛానల్. అందులో గుండె చెప్పుడు ఎంతోమంది జీవితాల్లో వెలుగు నింపుతున్న మా యొక్క ఛానల్ని మీరందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మా యొక్క వీడియోస్ని షేర్ చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.
విచ్చేసినటువంటి అతిథులు శ్రీ గోరగొండ కోటేశ్వరరావు గారికి, మన ప్రియతమ నాయకులు జి రవీంద్ర భవన్ గారికి స్వాగతం పలుకుతూ, అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం. ప్రారంభించే ముందు మీకందరికీ మనవి, దయచేసి బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి వచ్చి మేము ఈ సీట్లో కూర్చోండి. అమరు జవాన్లకు జోహార్. పుల్వామా దాడిలో అమరులైనటువంటి అమరు జవాన్లకు దయచేసి ఒక్క నిమిషం పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండి వారికి మనమందరము కూడా సంతాపం ప్రకటిద్దాం. రెడీ, స్టార్ట్. माता की, भारत माता की, वंदे वंदे. జోహార్ పుల్వామాలో అమరులైనటువంటి అమరు జవాన్లకు, జోహార్ పుల్వామాలో అమరులైనటువంటి అమరు జవాన్లకు, జోహార్ పుల్వామాలో అమరులైనటువంటి అమరు జవాన్లు. గౌరవ రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు, అట్లనే మన విజువలీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఆశా జ్యోతి, తర్వాత నిరంతరం వెలుగుని నింపుతున్నటువంటి గొర్రెపాటి రవీంద్రరావు గారికి, అట్లానే మన
కవి, తత్వవేత్త అయినటువంటి జనరల్ సెక్రటరీ మా జలేందర్ రెడ్డి గారు, తర్వాత అట్లానే ఈ వేదిక మీద అలంకరించినటువంటి మిగతా మిత్రులందరికీ, వేదిక ముందున్నటువంటి సభ్యులందరికీ ఆహ్వానం పలుకుతూ స్వాగతం, సుస్వాగతం నాటి కార్యక్రమానికి. సో ఈరోజు మన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన రవీంద్ర బాబు గారు మనకి అధ్యక్షులుగా ఉంటూ వారు సేవలు అందిస్తున్నటువంటి సంస్థలో కూడా వాళ్ళు అసోసియేట్ అధ్యక్షులుగా ఎన్నిక కావడం, తర్వాత అట్లానే మనకి గ్రంథాలయ చైర్మన్గా ఎన్నికైనటువంటి గోనుగుంట్ల కోటేశ్వరరావు గారిని కూడా ఇంతవరకు మనం సన్మానించుకోలేదు. ఈ 2 సందర్భాల్లో వీళ్ళిద్దరిని సన్మానించాల్సినటువంటి ఉద్దేశంతో మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మన అసోసియేషన్ ఏర్పాటు కావడానికి, ఏర్పాటు అయిన దగ్గర నుంచి నేటి వరకు కూడా అన్ని వేళలా సహాయ సహకారాలను అందిస్తూ సలహాలు సూచనలు ఇస్తున్నటువంటి మన కేఆర్ సూర్యనారాయణ గారు కూడా, వారికి కూడా ఈరోజు సన్మానం చేసుకోవాలని చెప్పి మనందరం కూడా నిర్ణయించుకొని వారిని కూడా ఈ వేదికకి ఆహ్వానించాం. సో మిత్రులారా, ఈరోజు మనం అందరం కూడా ఈ సమావేశ ప్రాంగణంలో సమావేశమయ్యామంటే దానికి ఒక మూల పురుషుడు ఉంటాడు. ఆ మూల పురుషుడు అనేది కూడా మనందరికీ తెలుసు, అదే రవీంద్రబాబు గారు. సో ఈ రవీంద్రబాబు గారు కనుక లేకపోతే మనం ఈరోజు ఇంతమంది ఈ సభా వేదికకి వచ్చి ఆయనకి ఆహ్వానం పలకనటువంటి సందర్భం మనకి ఉండేది కాదని చెప్పి నేను భావిస్తున్నా. ఇది నగ్న సత్యం కూడా. సో మన అసోసియేషన్ ఏర్పడి 5 సార్లుగా ఈ అసోసియేషన్కి అధ్యక్షులుగా ఎన్నుకోబడినటువంటి రవీంద్ర వారి యొక్క సారథ్యంలో వందల మంది, వేల మంది మనం ఉద్యోగాలు పొంది భార్య బిడ్డలతోటి సుఖ సంతోషాలతో మనందరం ఉన్నామంటే ఇది రవీంద్ర గారి యొక్క గొప్పతనం అని చెప్పి మనం చెప్పాలి. సో వాళ్ళందరికీ రవీంద్ర బాబు గారికి ఈ సభాముఖంగా మీ యొక్క కరతాళ ధ్వనుల ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. అందరూ దయచేసి మీ యొక్క చప్పట్లు గట్టిగా వినిపించాల్సిందిగా కోరుతున్నాం. జై రవీంద్ర బాబు గారు, జై రవీంద్ర బాబు గారు, జై రవీంద్ర బాబు గారు. వర్ధిల్లాలి విసిఏ సంఘం, వర్ధిల్లాలి విసిఏ సంఘం, వర్ధిల్లాలి గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు, వర్ధిల్లాలి గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు, వర్ధిల్లాలి గోనుగుంట్ల కోటేశ్వరరావు గారు, వర్ధిల్లాలి కేఆర్ సూర్యనారాయణ గారు, వర్ధిల్లాలి కేఆర్ సూర్యనారాయణ గారు. ఇంకోసారి అడుగుతాను మీకోసం. విభేద, విషాద, విలాప వినాశాలకి మొదటి అక్షరం ఏది? అదేవిధంగా విజయ విశ్వాస విలాసాలకి మొదటి అక్షరం ఏది? అదేవిధంగా వినోద విలాసాలకి మొదటి అక్షరం ఏది? ఇవన్నిటికీ మొదటి అక్షరం రవి అనే పేరులోని చివరి అక్షరం. అదేవిధంగా ఆ చివరి అక్షరమే విసిఈఏలో మొదటి అక్షరం. కాబట్టి మనం ఈరోజు ఈ విభేద ఏదైతే ఉన్నాయో విభేదాలు, వినాశాలన్నిటినీ మనం విధ్వంసం చేసి ఈరోజు ఈ పరిస్థితిలో మనం ఉన్నాం అంటే దీనికి కారణం విసిఈఏ. కాబట్టి చక్కగా చెప్పినటువంటి మన వెంకటేశ్వరరావు సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి మన దేవేంద్ర బాబు అన్న గారు వారి సందేశాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. ఓం నమో వెంకటేశాయ. వేదికను అలంకరించిన రాష్ట్ర గ్రంథాలయాల చైర్మన్ శ్రీ గోనుగుంట్ల కోటేశ్వరరావు గారికి, అదేవిధంగా విసిఈఏ రాష్ట్ర వ్యవస్థాపకులు మరియు అధ్యక్షులు శ్రీ గొర్రెపాటి రవీంద్రబాబు గారికి, విసిఈఏ రాష్ట్ర కార్యదర్శి ఏ జలంధర్ రెడ్డి గారికి, అసోసియేట్ ప్రెసిడెంట్ ఎన్ వెంకటేశ్వరరావు గారికి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రాధారాణి గారికి, మహిళా సెక్రటరీ శైలజ గారికి, సభ మీద ముందు ఉన్న అందరికీ అభినందనలు.
ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం విసిఏ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రబాబు, అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అసోసియేట్ ప్రెసిడెంట్గా సెలెక్ట్ అయినందుకు అభినందన సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ యొక్క విసిఏ స్థాపించినప్పటి నుంచి అనేక విజయాలు సాధిస్తూ రవీంద్రబాబు నాయకత్వంలో ఆయన యొక్క అకుంఠిత దీక్షతో అనేక విషయాల్లో విజయాలు మనకు అందిస్తూ అహర్నిశలు కృషి చేస్తూ ఆయనకు మనందరికీ విజయాలు అందిస్తూ మనమంతా సంతోషంగా ఉండడానికి కర్త కర్మక్రియ రవీంద్రబాబు అని ఎక్కడైనా మనం ఎవరిదైనా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కోవిడ్ టైంలో కానీ, అదేవిధంగా మనకు బదిలీల విషయంలో కానీ, డిపార్ట్మెంటల్ టెస్ట్ ఎగ్జామ్షన్లో కానీ, అదేవిధంగా నిరుద్యోగులకి 6th రోస్టర్ని జనరల్ చేయించడంలో కానీ, ఇప్పుడు కూడా ఆ 6th రోస్టర్ని తిరిగి మళ్ళీ సాధించుకోవడానికి జీవో నెంబర్ 77ని నిలుపుదల చేసి మరి మన యొక్క రిజర్వేషన్ను RORని మనకు మళ్ళీ తిరిగి సాధించడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నాడని నేనైతే ఘంటాపథంగా చెప్పగలను. అదేవిధంగా మన కోటేశ్వరరావు గారు గతంలో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ చైర్మన్గా ఉన్నప్పుడు మన నిరుద్యోగులకి ల్యాప్టాప్స్ విషయంలో కానీ, మనకు రావాల్సిన ప్రయోజనాల విషయంలో ఆయన కూడా మనకెంతో సహాయక సహకారాలు అందించి ఆయన కూడా ఆయన వంతు సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా మరొక ముఖ్యమైన అతిథి కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారు, ఆయనకు మన అసోసియేషన్కి ఒక దిక్సూచిలాగానే నాటికి నేటికి ఎప్పటికైనా ఉంటాడని మనం ఆశిస్తూ ఆయనకు కూడా మనం సన్మానం ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ముఖ్యంగా మనకు విసిఏకి ఒక రకంగా ఊపిరి లాగానే మనం భావించాలి. ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
అందులకు కురువృద్ధుడు ఎవరప్ప అంటే ధృతరాష్ట్రుడు. తెలుసు కదా మీకు అందరికీ. ధృతరాష్ట్రుడు ఏం చేసినాడంటే, ఏం చేసినాడు చెప్పండి? రణరంగంలో ఏం జరుగుతుందో సంజయ్ అయినటువంటి ఎస్కాట్ ద్వారా ఆడియో విని తెలుసుకున్నాడు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, నేను కూడా అలాగే ఆ పాప చక్కగా డ్యాన్స్ చేసింది అన్నాను అనుకోండి, నీకు కనపడిందా అని మీరు అడుగుతారు. కాబట్టి ఆ ప్రశ్న రాకూడదని నేను కూడా ఎస్కార్లను పెట్టుకొని తెలుసుకొని చెప్తున్నా. 9th క్లాస్ చదువుతున్నటువంటి ఒక బ్లైండ్ అమ్మాయి ఇంత చక్కగా డ్యాన్స్ చేయడము చాలా అత్యద్భుతం అని చెప్పేసి కళ్ళున్నటువంటి వాళ్ళు నాకు వర్ణించి చెప్పారు. సో అటువంటి డ్యాన్స్ చేసినటువంటి చిన్నారికి మీ అందరూ కరతాళతలతో ఆశీర్వాదాలు అందించాల్సిందిగా కోరుతున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఇందాకనే మీకు సౌండ్లు వినపలేదు. మన వేదికని రాధిక మోదిని గారు అలంకరించారు. ఎందుకంటే రవి అని 2 అక్షరాల్లో అన్నయ్య జీవితంలో సగభాగము, అన్నయ్య పేరులో కూడా సగభాగం. రా అంటే రాధిక, వి అంటే రవి అని ఇద్దరు కలిస్తేనే రవి. వాళ్ళ ఇంటి పేరు గొర్రెపాటి అంట. దాంట్లో మొదటి అక్షరం గో అంటే గో రవి, గో రవి అని వెనక నుంచి తోస్తే అన్నయ్య మన ముందుకు వచ్చాడు. సో కాబట్టి వదిన గారికి ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు. తర్వాత VCEA ఈ సంవత్సరంలో మొదటి భాగంలోనే జరుపుకుంటున్నటువంటి కార్యక్రమాల్లో ఇది 4వ కార్యక్రమము. మరి అత్యద్భుతంగా స్టేట్ ఫంక్షన్ నిర్వహించినాం. దాంతోపాటు ఈ రాష్ట్రంలో 2 లూయి బ్రెయిలీ విగ్రహాలని 2 చోట్ల మనం ప్రతిష్టాపించడం జరిగింది. అందులో ఒకటి మదనపల్లి, రెండోది మన గ్రంథాలయంలో పనిచేస్తున్నటువంటి మన సభ్యుడు రమాపతి గారి చేత వారి ఆధ్వర్యంలో మన కోటేశ్వరరావు గారు మరియు మన రవీంద్రబాబు అన్నగారి చేతుల మీదుగా వాయిలపాడులో ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠించినాం. సో ఆ రోజు మన అన్నయ్య గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ లూయి బ్రెయిలీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పేసి ఒక లక్ష్యంతో మనం ముందుకు వెళ్తున్నాం. మరి ఈ లక్ష్యంలో భాగంగా కర్నూలులో అతి త్వరలోనే లూయి బ్రెయిలీ విగ్రహాన్ని ప్రతిష్ఠించబోతున్నారు. ఈ విగ్రహానికి స్పాన్సర్ చేసినటువంటి అంటే విగ్రహదాత మరియు సామాజికవేత్త, కరోనా సమయంలో దివ్యాంగులను ఆదుకున్నటువంటి వాడు, సమైక్యాంధ్ర ఉద్యమంలో అందరూ వారి వారి సంఘాల పట్ల మాత్రమే దృష్టి పెడితే తను నార్మల్ అయ్యింది కూడా వికలాంగులకి అండదండగా ఉంటూ సమైక్యాంధ్రలో మేము సహితం అని సాటి చెప్పినటువంటి సామాజికవేత్త శ్రీ ఆల్ఫ్రెడ్ రాజు గారు వారి యొక్క సందేశాన్ని వినిపించాల్సిందిగా కోరుతున్నాను. పెద్దలు కోటేశ్వరరావు గారికి మరియు సూర్యనారాయణ గారికి, రవీంద్రబాబు గారికి, ముగ్గురికి వీరు అతిరథ మహారాజుల కంటే అతి మధురమైన వాళ్ళు, మంచి మనసున్న వాళ్ళు. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి పెద్దలు కోటేశ్వరరావు గారి నుంచి నాకు పరిచయం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ రాష్ట్రంలో లేనటువంటి వికలాంగులకు 6,000 పెన్షన్ పొందడానికి నేను చేసిన కొన్ని ప్రయత్నాలలో అన్న కోటేశ్వరరావు గారి ప్రోత్సాహం ఉంది. ఆయన్ని చాలా మనస్ఫూర్తిగా గుర్తుంచుకుంటాను. ఎందుకంటే ఎన్నో కార్యక్రమాల్లో కోటేశ్వరరావు గారు వికలాంగుల కోసమని పోరాడిన వ్యక్తి. ఈరోజు ఒక్కొక్కరు 6,000 పెన్షన్ తీసుకుంటారంటే దానికి వెనకాల కోటేశ్వరన్న గారి గురించి చాలా గొప్పగా చెప్పుకోవాలి. అన్న చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ముఖ్యంగా మా కర్నూలు ప్రాంతంకి వచ్చి అక్కడ వికలాంగుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేసిన దానికన్నా అన్న పాల్గొనడం జరిగింది. అలాంటి అన్నకు ఈరోజు మేము అభినందించడమే కాకుండా ఆయన సన్మానం చేసుకోవడానికి మాకు మేమే సన్మానం పొందేలాగా ఉన్నది. దాంతోపాటు సోదరులు రవీంద్రబాబు గారి గురించి చాలా సంతోషం నాకు. ఎందుకంటే ఈరోజు విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ ప్రెసిడెంట్గా, వ్యవస్థాపక అధ్యక్షుడిగా సోదరులు ఉండడం చాలా సంతోషం. నాకు రాష్ట్ర వ్యాప్తంగా
చాలామంది అందులో ఎంప్లాయీస్ అయితేనేమి చాలామంది పరిచయాలు ఉన్నారు. ఆ పరిచయం ఉన్న వ్యక్తులు ఎవరైనా కానీ నాకు ఈరోజు ఇంత మంచి పేరు వచ్చిందంటే బ్రదర్ రవీంద్రబాబు గురించే నేను ఎన్నోసార్లు చెప్పడము, ఆయన పరిచయం మూలంగానే ఈరోజు రాష్ట్రంలో చాలామందికి నేను గుర్తింపు గల వ్యక్తిగా ఉండడానికి చాలా సంతోషపడుతున్నాను. అదే రీతిగా ఆయనకు తగ్గ శ్రీమతి రాధిక గారిని కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆమె విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్కి ఎంకరేజ్మెంటే కాకుండా మొన్న ఫిబ్రవరి 8వ తారీఖు ఆ కార్యక్రమానికి నన్ను పిలవడం జరిగింది. ఆ కార్యక్రమంలో చాలా సందర్భాల్లో నేను వెనక ఉండడం మూలంగా చాలాసార్లు తల్లి సార్ మీరు ముందు పోయి నిలబడండి సార్ అని చెప్పేసి ఎంకరేజ్మెంట్ చేసింది. ఈరోజు రవీంద్రబాబు గారు ఎంకరేజ్మెంట్ చేయడం కాకుండా మాలాంటి ఔత్సాహకులు కూడా ఎంకరేజ్మెంట్ చేసే తల్లిగా రాధిక గారు ఉన్నందుకు తల్లిని అభినందిస్తున్నాను. పెద్దలు సూర్యనారాయణ గురించి చాలా సందర్భాల్లో వినడం జరిగింది. గత మీటింగ్లో కూడా రవీంద్రబాబు గారు ఆయన గురించి చాలా గొప్ప చెప్పాడు. రవీంద్రబాబు గారు సూర్యనారాయణ గారి గురించి చెబుతుంటే ఆ రోజు చాలామంది ఇక్కడ కళ్ళు లేని వారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కనపడలేదు. కానీ ఆ రోజు సూర్యనారాయణ గారు ఆనంద బాష్పాలతో మునిగి తేలాడాడు. ఆయన పెట్టుకున్న కన్నీరు చూస్తే నాకే గుండె అదిరిపోయింది. ఈరోజు ఇంత పెద్ద సంఘాన్ని ఇన్ని మంచి కార్యక్రమాలకి సపోర్ట్గా ఉన్నటువంటి సూర్యనారాయణ గారిని ప్రత్యేకంగా నేను అభినందన తెలిపాలని, ప్రత్యేక కృతజ్ఞత తెలియజేయాలని రావడం జరిగింది. ఇంతకీ సార్ వస్తారో తెలియదు కానీ చూద్దాం, వస్తే కానీ ఆయన కూడా అభినందించే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి మంచి మంచి వ్యక్తుల మధ్యలో, మనసున్న వాళ్ళ మధ్యలో నన్ను ఆహ్వానించినందుకు నా తమ్ముళ్ళు వీరేష్కి అయితేనేమి, ఆ అబ్బాయికితో పాటు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనం తెలియజేస్తూ థ్యాంక్స్.
థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, చాలా చక్కని పాట వినిపించినావు. వీసీఈ అంటే గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గారు గోనకంట్ల కోటేశ్వరరావు గారికి మరియు ఏపీ కమర్షియల్ ట్యాక్సెస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేఆర్ సూర్యనారాయణ గారికి మరియు విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జి రవీంద్రబాబు గారికి మరియు రాధికావదినమ్మకి, అలాగే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ జలంధర్ గారికి మరియు మిగతా అతిథులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి వికలాంగులకి ఏ సమస్య ఉన్నా కానీ నేనున్నాను అంటూ ఆ సమస్య తీరేంత వరకు కూడా నిరంతరం పోరాటం చేస్తూ మనకెప్పుడూ కూడా సపోర్ట్గా ఉంటున్నటువంటి కోటేశ్వరరావు అన్నయ్య గారికి మనందరి తరపున అభినందనలు తెలియజేస్తున్నాను. మరి మన వికలాంగులకి ఏ బెనిఫిట్స్ అయితే రావాలో అవన్నీ కూడా వచ్చేలా చేస్తూ ల్యాప్టాప్సే కానీ మరి మిగతా విషయాల్లో కూడా అన్నిటిలోనూ మనకు సపోర్ట్గా ఉంటూ మనం ఏ ఫంక్షన్ చేసినా కానీ ఆ ఫంక్షన్లో ముందుండి మనకు నడిపిస్తున్న కోటేశ్వరరావు అన్నయ్య గారికి మనందరం కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మరి ఈరోజు మనమందరం కూడా ఇంత సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటున్నామంటే దానికి కారణం ఎవరు? మరి కేఆర్ సూర్యనారాయణ గారు అని నేను బలంగా చెప్తాను. ఎందుకంటే మరి మనకంటూ ఒక అసోసియేషన్ ఉండాలి, దాన్ని రన్ చేయగల నాయకుడు మీరే అని ఆ రోజు రవీంద్రబాబు అన్నయ్యకి చెప్పి ఈ అసోసియేషన్ స్థాపించడానికి కారణమైన కేఆర్ సూర్యనారాయణ గారికి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి అదేవిధంగా మన విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో కాకుండా నార్మల్ అందరితో పాటు సమానంగా ఉండాలి వికలాంగులు అన్న ఉద్దేశంతో మరి ఏపీ కమర్షియల్ ట్యాక్సెస్ సర్వీస్ అసోసియేషన్లో అసోసియేట్ ప్రెసిడెంట్గా మన రవీంద్రబాబు అన్నయ్యని ఎన్నుకోవడం మనందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం. కాబట్టి మనందరం కూడా కేఆర్ సూర్యనారాయణ గారికి ఇప్పుడు ఎప్పుడు నిరంతరం కూడా రుణపడి ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా మన విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు మన పితామహుడు ఫాదర్ ఆఫ్ గాడ్ ఎవరు? మన రవీంద్రబాబు అన్నయ్యకి మనందరం కూడా కృతజ్ఞతలు తెలియజేయాలి. ఎందుకంటే ఈరోజు మనందరం కూడా ఇంత సంతోషంగా ఉద్యోగాలు చేసుకుంటామంటే, అలాగే ఎన్నో సర్క్యులర్స్ జీవోస్ పొందుతున్నామంటే మరి మనకి రవీంద్రబాబు అన్నయ్య ఇచ్చే ఏమంటారు, మన రవీంద్రబాబు అన్నయ్య మనకి ఇచ్చే గిఫ్ట్ అనుకోవాలి. ఎందుకంటే ఈ అసోసియేషన్ ఏర్పడక ముందు నేను ఉద్యోగం చేశాను. అప్పుడు ఎన్ని సమస్యలు ఉండేవో ఎవరికి చెప్పాలో నాకైతే అర్థమయ్యేది కాదు. ఎందుకంటే నాకు 2007లో జాబ్ వచ్చింది. అప్పుడు అసోసియేషన్ అనేది లేదు. అప్పుడు ఏ సమస్య వచ్చినా కానీ అసలు ఎవరికి వెళ్ళి చెప్పాలి, ఏం చేయాలని చాలా బాధపడేదాన్ని. మరి అప్పుడు 2011లో మన విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఏర్పడి మనందరికీ ఒక ధైర్యాన్ని నింపింది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు కూడా మనందరం కూడా మన అసోసియేషన్ కోసం కష్టపడాలి, మన రవీంద్రబాబు అన్నయ్య గారు అడుగుజాడల్లో నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చిన ఈ అవకాశం. ముందుగా నాకు ఇది చాలా న్యూ ఎక్స్పీరియన్స్ అండి. కాబట్టి ముందే రియల్లీ అపాలజైజ్, నేను ఏమైనా సరిగ్గా మాట్లాడలేకపోతే. కాకపోతే నాకేమనిపించిందో అది చెప్తాను. సో ముందుగా వచ్చేసేసి సభను అలంకరించినటువంటి మన వీసీఏ ఫాదర్ ఆఫ్ వీసీఏ ఫౌండర్ అయినటువంటి మన రవీంద్రబాబు సార్ గారికి అండ్ కేఆర్ సూర్యనారాయణ సార్ గారికి అండ్ వెంకటేశ్వరరావు సార్ గారికి, కోటేశ్వరరావు సార్ గారికి అండ్ జనరల్ సెక్రటరీ అయినటువంటి జలంధర్ సార్ గారికి, దేవేందర్ సార్ గారికి మరియు రాజు సార్ గారికి అండ్ రాణి మేడం ఉన్నారు కదా, రాణి మేడం గారికి, వారందరికీ కూడా అభినందనలండి. నెక్స్ట్ వచ్చేసేసి రవీంద్ర సార్ గారి అర్ధాంగిని మరియు జీవిత భాగస్వామి, నిరంతరం వెన్నుదన్నుగా
ముందుకు నడిపేటువంటి రాధికా మేడం గారికి కూడాను చాలా చాలా శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఏదైనా సరే మనకు ఒక సమన్వయము లేకపోతే ఒక ఆర్గనైజింగ్ స్కిల్ అనేటువంటిది అది కుటుంబమైనా సమాజమైనా ఒక యూనియన్ అయినప్పటికీ కూడాను ఆ కుటుంబంలో మొత్తానికి ఉంది అనేటువంటిది. ఎందుకంటే మన రవీంద్రబాబు సార్ గారి మన అందరి కోసం కష్టపడుతూ ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడాను రాధికా మేడం గారి ఇంటిని చూసుకుంటూ తను ఎంత సమర్థవంతంగా నడుపుతున్నారు అనేటువంటి దానికి ఈ మధ్యనే వారి యొక్క కుమార్తె సాధించినటువంటి అతి చిన్న వయసులో ఒక గొప్ప విజయం అండి. కాబట్టి మేడం గారికి కూడా శుభాకాంక్షలు. సో నేను ఈ వీసీలో పాటుగా ఉంటున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వచ్చేసేసి కేఆర్ సూర్యనారాయణ సార్ గారు మన రవీంద్రబాబు సార్ గారిని ఒక నార్మల్ పీపుల్ ఉండేటువంటి ఒక అసోసియేషన్లో కూడాను గుర్తించి ఆ యొక్క చేదోడు వాదోడుగా సార్ యొక్క టాలెంట్ని గుర్తించి ఆ స్థానం కల్పించడము అనేటువంటిది సముచితమైన స్థానము. అంటే ఎప్పుడైనా సరే ప్రతిభకు సముచిత స్థానం ఇవ్వాలి అంటే కూడాను అవతలి వారిలో ఆ హీరే కా ఫరక్ సిర్ఫ్ జవారీకో పతా హోతాయి అంటారు హిందీలో. అంటే ఒక వజ్రం విలువ అనేటువంటిది ఆ వజ్రం వారికి మాత్రమే తెలుస్తుంది. అట్లాగా మన సార్ని ఇందాక రాణి మేడం చెప్పారు, మనమందరము కూడాను కేఆర్ సూర్యనారాయణ సార్ గారికి రుణపడి ఉండాలి. ఎందుకంటే వారు గనక మన రవీంద్రబాబు సార్ గారికి గ్రహించి గుర్తించి ప్రోత్సహించి మన వీసీఏ స్థాపనకి గనక పూనుకోనకపోయి ఉంటే గనక మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. కాబట్టి మన రవీంద్రబాబు సార్ గారితో పాటు మనందరము కూడాను ఎప్పుడూ కూడాను మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా కేఆర్ సూర్యనారాయణ సార్ గారు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాం సార్. సో మేము ఇవ్వగలిగింది ఒకటి ఏంటి అంటే బ్లెస్సింగ్ సార్. మీరు మీ కుటుంబం ఎప్పుడూ బాగుండాలి. సో మన వీసీ అనేటువంటిది ఎలాగ ముందుకెళ్తుందంటే సమస్య ఎక్కడ ఉంటుందో వీసీ అక్కడ ఉంటుంది అనేటువంటిది 100కి 100 నిజమండి. ఏ సమస్య వచ్చినప్పటికీ కూడాను మన నాయకుడు తనది అన్నట్టుగా భావించే అన్ని సమస్యలను సాల్వ్ చేస్తూ ఉంటారు. అందుకు మాత్రం నిజంగా అది చాలా గొప్ప విషయంగా మనం భావించాలి. ఇంకొకటి వచ్చేసేసి ఈ నార్మల్ వాళ్ళు ఇప్పుడు రాజు సార్ ఉన్నారు, వారికి డిజేబుల్ పీపుల్తో ఎలాంటి సంబంధం లేదు, వారు డిజేబుల్ కాదు. అయినప్పటికీ డిజేబుల్ కోసం పని చేస్తున్నారు అని అంటే కనుక మనం నిజంగానే చాలా సంతోషించాలి. మన బ్లెస్సింగ్స్ తప్ప ఏమి ఇచ్చేంత స్థాయి మనకు లేదు దేవుడి ముందు. కాబట్టి ఈ డిజేబుల్ పీపుల్ కోసం ఎవరెవరైతే చేస్తున్నారో వారు వారి కుటుంబాలు బాగుండాలని మనం ఎప్పుడు కోరుకోవాలి. అండ్ అనదర్ థింగ్ ఈజ్ ఒక గ్రేట్నెస్ ఏంటంటే మన రవీంద్రబాబు సార్ గారిలో, అంటే నేను రీసెంట్గా వచ్చాను అయినప్పటికీ కూడాను ఏ జీవోస్ అయినా ఏవైనా తీసుకొని రావాలి అంటే అవి ఏ రకంగా ఫ్రేమ్ అయితే మా యొక్క డిజేబుల్ పీపుల్కి కరెక్ట్గా ఉంటుంది అనేటువంటిది ఆ రకంగా ఫ్రేమ్ అయ్యేలాగా దాన్ని చేయగలిగినటువంటి ఒక ఘనత అనేటువంటిది మన సార్కి వర్తిస్తుందండి. దానివల్ల కూడాను మనకు చాలా లబ్ధి చేకూరుతుంది. మనము ఒక ఎఫ్ఆర్ఎస్ నుంచి ఎగ్జామ్షన్ అయినప్పటికీ కూడాను కోవిడ్లో అండి ఎంత కష్టతరమైనటువంటిది. అప్పటికి నేను ఇంకా అసోసియేట్ అవ్వలేదు ఇక్కడ, కానీ అట్లాంటి సమయంలో కూడాను ప్రాణాలకు తెగించి రవీంద్రబాబు సార్ గారు వారి బృందము పనిచేసేటటువంటి తీరు అనేటువంటిది నిజంగా మనము చాలా కృతజ్ఞత భావాన్ని ఇంకా పెంచుతుంది. కాబట్టి మనమందరము కూడాను చేయి కలిపి ఎప్పుడూ కూడాను అండదండగా మనము మన కేఆర్ సూర్యనారాయణ సార్ కానీ మన రవీంద్రబాబు సార్ గారు కానీ ఉడతా భక్తిగా ఉన్నప్పటికీ కూడాను వారే కనీసమైన బాధ్యత ఏంటంటే మనసా వాచా కర్మేణ కృతజ్ఞత అనేటువంటి భావనని కలిగి ఉంటే అదే మనకు చాలా శ్రీరామ రక్ష అండి అని నేను భావిస్తున్నాను. సో నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడాను చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ టు వన్ అండ్ ఆల్ అండి. నమస్తే. సన్మాన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. మరి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమం ఎందుకు ఏర్పాటు చేసినామో మనందరికీ తెలుసు. ముఖ్యంగా గ్రంథాలయ చైర్మన్గా పదవి బాధ్యత తీసుకున్నప్పటి నుంచి మన కోటేశ్వరరావు అన్నగారికి చక్కగా సన్మానం చేయాలని ముందు నుంచి అన్నగారి రవీంద్ర అన్నగారికి ఓ కోరిక ఉండేది. బట్ అప్పుడు సమయం కలిసి రాలేదు. సో అదేవిధంగా మన సూర్యనారాయణ సార్ గారికి కూడా చాలా నుంచి సన్మానం చేయాలి మన సంఘం తరఫున అని ఒక సదుద్దేశం ఉండింది. అదేవిధంగా మన రవీంద్ర బాబు అన్నగారికి 50వ పుట్టినరోజు
అదేవిధంగా 5వసారి వీసీ అధ్యక్షుడైన సందర్భంగా మరియు కమర్షియల్ ట్యాక్స్ ఎంప్లాయీస్కి అసోసియేట్ ప్రెసిడెంట్గా ఎన్నికైన సందర్భంగా ఇవన్నింటినీ పురస్కరించుకొని సన్మానం చేయాలని చెప్పేసి మరి ఈ కార్యక్రమాన్ని పూనుకొని ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమ నిర్వహణకి కమిటీకి బాబు దయచేసి మాట్లాడదండి ప్లీజ్ 2 నిమిషాలు ఒక 2 నిమిషాలు ఉండండి కార్యక్రమం ముగించేద్దాం. అయితే ఈ యొక్క కార్యక్రమానికి చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని నడిపించినటువంటి మా వీసీఏ రాష్ట్ర ట్రెజరర్ సిహెచ్ జ్యోతి గారు, వారికి మీ అందరి కరతార్థనతో ఒకసారి ధన్యవాదాలు తెలియజేసింది కోరుతున్నాను. సో మీకు తెలుసు ఉపాధ్యాయులు ఈ రాష్ట్రంలో ఎంత ఒత్తిడి ఎదుర్కొంటున్నారని. ఈ ఒత్తిడి కారణంగా అన్నయ్య ఈ ఒత్తిడి కారణంగా మరి మేడం గారు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరు కాలేనప్పటికీ మరి అందరితో సమన్వయం చేసుకొని ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి జ్యోతి మేడం గారు, అదేవిధంగా వారితో పాటు మన బాస్ తర్వాత బాస్ ఎవరు జీడివిఎస్ వీరభద్రరావు అలియాస్ వాసు గారు ఎంతో కృషి చేశారు. మరి వారి వెనకల మన కమిటీ సభ్యులైనటువంటి రాధ గారు, శైలజ గారు, జమాల్ గారు, మరియు మనకి 2 కళ్ళుగా 2 చేతులుగా పనిచేసినటువంటి మదన్ గారు మరియు దుర్గారావు గారు, వీళ్ళందరికీ కూడా పేరు పేరున మన హృదయపూర్వక ధన్యవాదాలు అర్పిద్దాం. శ్రమ ఆయన ఆయుధం, పట్టుదల ఆయన నైజం, సిద్ధాంతమే ఆయన ఊపిరి, ఆత్మీయత ఆయన ఇంటి పేరు, చిరునవ్వే ఆయన చిరునామా, నమ్మకానికి అమ్మ వంటి వారు, ఎదుటివారికి సహాయపడటమే ఆయన మనస్తత్వం, అన్నిటికీ మించి నిగర్వి, నిడాడంబరులు. ఆయన ఒక నమ్మకం, ఆయన ఒక విశ్వాసం, ఇచ్చిన మాట నిలబెట్టుకునే నిబద్ధత గల నాయకుడు. వైకల్యాలను అధిగమించి, వైఫల్యాలను సహించి, రాజకీయాలను వరించి, ముఖ్యమంత్రుల అడుగుజాడల్లో చరించి, ప్రజాసేవలో తరించి నాడు దివ్యాంగుల శాఖకు, నేడు గ్రంథాలయ శాఖకు చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న లక్షలాది దివ్యాంగుల ఆశాజ్యోతి, మనందరి స్ఫూర్తి, ఆదర్శమూర్తి గోరుగుంట్ల కోటేశ్వరరావు గారికి విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ ప్రేమపూర్వకముగా సమర్పిస్తున్న సన్మాన సుమాంజలి. సభాధ్యక్షులు సోదరుడు జలేందర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య కారకులు విజువల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వ్యవస్థాపకులు, 5వసారి ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి నా తమ్ముడు రవీంద్రబాబు గారు, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్సెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు అంకిత భావంతో
తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఎదుర్కొని నేను నా తోటి ఉద్యోగుల కోసం పనిచేసేటువంటి సోదరులు కేఆర్ సూర్యనారాయణ గారు, అదేవిధంగా రాధారాణి గారు, వెంకటేశ్వరరావు గారు, శైలజ గారు, దేవేంద్ర గారు, బాలస్వామి గారు, అదేవిధంగా రాజు గారు, ఇంకొకళ్ళు ఎవరున్నారు రవీంద్రబాబు గారిని మీకోసం ఏ అవసరం ఉన్నా కూడా వాళ్ళ కోసం నిలబడని మీకోసం పని చేయించే ఎవరు? రాధిక గారు. రాధిక రవీంద్రబాబు గారు ఈ రోజున ఇంత చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడంటే దానికి కారణం రాధిక గారు అని చెప్పేసి చెప్పకనే చెప్పాలి. అవునా? అవునా? ఒకవేళ ఆమె గనక ఎందుకు రవీందర్ నీకు ఉద్యోగం ఉంది, మంచిగా మన కుటుంబానికి సమయం కేటాయించాలి, నీకు ఎక్కడికి వెళ్ళటానికి వీలు లేదు అన్నదనుకో, ఏం జరిగేది? ఇన్ని జీవోలు వచ్చేవా? ఇంతమందికి ఉద్యోగాలు వచ్చేవా? మీ సమస్యల పరిష్కారం చేసేవాడా? అదేవిధంగా సూర్యనారాయణ గారితో కూడా జతగట్టి నేను ఈ అసోసియేషన్కే కాదు సూర్యనారాయణ గారితో పాటు కూడా పనిచేస్తానని చెప్పేసి గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాడంటే దానికి కారణం అంటారు కదా, ప్రతి మనిషి వెనకాల, పురుషుడి వెనకాల ఒక మహిళ ఉంటుందని చెప్పి, ఆ మహిళే రాధిక. ఎందుకంటే మేము కూడా, నేను 43 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారంటే నా కుటుంబ సభ్యులు కూడా దానికి ప్రోత్సాహం ఉండబట్టే మీతో ప్రయాణం చేయగలుగుతున్నాను. అందుకోసమే నిరంతరం నేను ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారితో ముఖ్యమంత్రిగా వారితో ప్రయాణం చేశాను, చంద్రబాబు గారితో పాటు చేస్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా నేను అడిగేది నా కోసం కాదు, మా దివ్యాంగుల జాతి కోసం. నేను అడిగాను ఎన్టీ రామారావు గారిని కూడా, అన్నా మా వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలన్నా అంటే ఆయన కూడా ఆ రోజున బ్రహ్మాండంగా ఉద్యోగాలు ఇచ్చి ప్రత్యేకంగా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి డైరెక్టరేట్ని ఏర్పాటు చేసినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ఉద్యోగాల్లో మనకి రావాల్సినటువంటి ఉద్యోగాలని ఏదైతే 3% కావచ్చు, తర్వాత ఉద్యోగాలు పెంచాలంటే 4% కావచ్చు, ఈ రోజున మనం ఆనందంగా ఉన్నామంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా. ఇది వాస్తవం. వీటన్నిటికీ కారణం ఏందంటే నేను తెలుగుదేశం పార్టీలో ఉండబట్టి మన సమస్యలను ఎప్పటికప్పుడు వారి దృష్టికి తీసుకుపోవటం వల్ల నేను పోయినసారి కూడా నేను రవీంద్ర గారు, మా తమ్ముడు రవీంద్ర గారు కూడా దివ్యాంగులకు ఎవరైతే నడవలేని వాళ్ళు ఉంటారో అటువంటి వారికి బయటికి రావాలంటే వాళ్ళకి మోటరైజ్డ్ వాహనాలు కావాలి అన్నా. నేను మీతో పాటు లేకుంటే మీతో పాటు అంతకుముందు ఎన్టీఆర్తో పాటు ప్రయాణం చేశానంటే, ఇన్ని వేల కిలోమీటర్లు తిరిగానంటే దానికి కారణం నాకున్నటువంటి 3 చక్రాల వాహనం అన్న. ఆ వాహనాల్ని రాష్ట్రంలో నడవలేని వాళ్ళకి ఏదైతే లోపం ఉంటుందో ఆ లోపాన్ని అధిగమించి బయటికి వెళ్ళాలంటే వాళ్ళకు వాహనాలు ఇవ్వాలంటే కొంతమంది ఐఏఎస్ వాళ్ళు వద్దన్నా కూడా, వాళ్ళకి ఉచితంగా ఇవ్వద్దన్నా కూడా చంద్రబాబు నాయుడు ఒప్పుకోలేదు. నేను చెప్పాను వాళ్ళు 10% కట్టించాలంటే వాళ్ళతో మాత్రం ₹1 కూడా కట్టించను. అవసరమైతే నా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిని సరే అమ్మి
వాళ్ళ కోసం ఉచితంగా ఇస్తానని చెప్పి అన్నప్పుడు అధికారుల్లో చలనం కదిలి రవీంద్రబాబు గారు నేను సీఎంఓకి వెళ్ళి చెప్పినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళకి ఉచితంగా కావాలని ఇప్పించారు. ఇది వాస్తవేనా? అదేవిధంగా మా తమ్ముళ్ళకి ల్యాప్టాప్లు కావాలి. పీజీ చదువుకునే వాళ్ళకే కాదు, డిగ్రీ చదివే వాళ్ళకి, ఇంటర్మీడియట్ చదువుకునే వాళ్ళకి వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ కోరుకున్న ల్యాప్టాప్లే ఇప్పించాలని చెప్పి అడిగి మేమిద్దరం కూడా కలిసి చేశామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ విధంగా మేము ముందుకు పోవడానికి కారణం మీరు మాకు సహకరిస్తున్నటువంటి మా తమ్ముళ్ళు, ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కళ్ళు, ఇక్కడ ఉన్నవాళ్ళు రాని వాళ్ళు అందరూ కూడా రవీంద్రబాబు గారిని నన్ను ఇద్దరు కూడా అన్నదమ్ముల వల్లే మన కోసం వాళ్ళు పనిచేస్తున్నారు, వారికి మనం అండగా ఉందామని చెప్పేసి మీ సహకారంతో మేము ముందుకు పోతున్నామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అవునంటారా కాదంటారా? ఇక ముందు కూడా ఇదే విధంగా మా జీవితకాలం భగవంతుడు మాకు ఎంత అవకాశం ఇస్తే అంత రవీంద్రబాబు నేను కలిసి ఈ రాష్ట్రంలో దివ్యాంగుల కోసం తుచా తప్పకుండా మన అవసరాలను గుర్తించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి గతంలో ఏ విధంగా అయితే ఉచితంగా వాహనాలు ఇప్పించామో ఇప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని కూడా కోరాను, ఇల్లు లేని నిరుపేదలకు మా దివ్యాంగులందరికి కూడా రాష్ట్రంలో ఉచితంగా ఇల్లు కట్టించాలని చెప్పి ఇల్లు పట్టాలు ఇప్పించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను. అది రవీందర్ ఇద్దరం కలిసి ప్రయాణం చేద్దాం కదా. అదేవిధంగా మేమిద్దరం కలిసి ప్రయాణం చేస్తాం. ఆ ప్రయాణంలో డఫ్ అండ్ డమ్ వాళ్ళకి, ఆర్థోస్కి, అదేవిధంగా ఈజువల్ వాళ్ళకి, అదేవిధంగా ఇంకా ఎవరైనా ఎంఆర్ పిల్లలు ఉంటారు వాళ్ళకి కూడా, పేదవాళ్ళకి, అదేవిధంగా మేము పారా స్పోర్ట్స్ను కూడా ముందుకు తీసుకుపోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పారా స్పోర్ట్స్ పాలసీని తీసుకొచ్చి ఉద్యోగాల్లో కూడా 3% రిజర్వేషన్ని అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ సభ ద్వారా గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పారా స్పోర్ట్స్లో కూడా సోదరులు రవీంద్రబాబు గారు నేను ఏదున్నా కూడా మాట్లాడుకొని ముందుకు పోతూ దాంట్లో కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. సూర్యనారాయణ గారు మంచి ఉద్యోగాలు ఈ విధంగా మంచి కార్యక్రమాలు చేయటానికి ఈ రోజున మీరు నన్ను గ్రంథాలయ చైర్మన్గా ఇటుగా పిలిపించి మీ అభిమానంతో నాకు ఏదైతే సన్మానం చేశారో ఇది సన్మానం కన్నా కూడా మీ సమస్యలను పరిష్కారం చేయడానికి ఇది ఒక బాధ్యతగా నేను భావించి ముందుకు పోతానని చెప్పి తెలియజేస్తూ మీ అందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వహించి నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై జన్మభూమి, జై చంద్రబాబు, ఎన్టీఆర్ రామారావు. నేను ఒక పాట రాశా, అదేంటంటే మేము కూడా మీలాగే మనుషులమే, మాది కూడా మానవ కులమే, మేము కూడా మీలాగే ఇళ్ళలోనే పుట్టినాం, కన్నవాళ్ళే కాదంటే కాదని ఎద తట్టినాం, కలం విప్పి రాయగలం గలం విప్పి పాడ. నేను చెప్పే కంటే కూడాను నా మనసులో ఏదైతే నేను అనుకున్నానో అది సన్మాన పత్రంలో నేనే స్వయంగా కోటేశ్వరరావు ఇది మరియు సూర్యనారాయణ ఇది నేనే రాశా. కాబట్టి నా మనసులో ఉన్నటువంటి నా అంతరంగాల్లో నుంచి వచ్చినటువంటి భావాల్ని నా చిన్ననాటి స్నేహితుడు వెంకటేశ్వరరావు గారు దాన్ని చదివినిపిస్తారని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడు కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారికి సన్మానం చేయవలసిందిగా వీసీఏ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను రిక్వెస్ట్ చేస్తున్నా, అలాగే కోటేశ్వరరావుని సహకరించవలసిందిగా కోరుచున్నాను. ఒక్క నిమిషం ఆగండి, సన్నాయి వారు దయచేసి ఇప్పుడు సన్మాన పత్రాన్ని చదివి వినిపించాల్సిందిగా వెంకటేశ్వరరావు సార్ని కోరుతున్నాను. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల కాంట్రాక్ట్ పొరుగు సేవల ఉద్యోగుల సమస్యలపై పోరాటములో నీ సంకల్పానికి అడ్డులేరెవ్వరు, నీ నిబద్ధతకు సాటిలేరు వేరెవ్వరు, నీ నిస్వార్థ చిత్తమును వెలగట్టలేరెవ్వరు, నీ అంకుటిత దీక్షాపరత్వమును సరిలేరెవ్వరు, నీ పోరాట పటిమకు ఎదురు నిలవరేరెవ్వరు. ఓ అవిశ్రాంత పోరాట యోధుడా,
కుటుంబాన్ని సైతం పణంగా పెట్టిన నీ సంకల్పానికి, మీ ధైర్యానికి, మీ పట్టుదలకు సరితూగలేరెవ్వరు. నీ అడుగులో అడుగు వేసుకుంటూ నీవెంటే ఈ ఉద్యోగలోకం, నీవెంటే ఈ ఉపాధ్యాయ లోకం, నీవెంటే మేము సైతం అంద ఉద్యోగుల ఉజ్వల భవిష్యత్తును కాంక్షించి ఆనాడు మీరు వెలిగించిన రవికిరణం ఈనాడు మా పాలిట కల్పవృక్షం. అందుకే ఆత్మీయ నిండిన హృదయాలతో లక్షలాది ఉద్యోగుల హక్కుల పరిరక్షకునికి, జ్ఞానధనునికి, కార్యసూరునికి, వాగ్యోధునికి, మా అందరితోకి అత్యంత ఆప్తులైన శ్రీ కాశీపట్ల రామసూర్యనారాయణరావు గారికి కృతజ్ఞతాపూర్వకముగా విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ అందిస్తున్న అక్షర శుభమాల. థ్యాంక్ యూ. ఇప్పుడు చేయండి సార్. మనం కాదు. అయితే నాకు తెలిసి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎన్నో ఏళ్ళుగా ఈ దివ్యాంగుల బాధల్ని, కష్టాలని, ఇబ్బందుల్ని స్వయంగా అనుభవిస్తూ వారి సంక్షేమం కోసం తన శక్తికి మించి రాజకీయ నాయకత్వాలతో కలిసి ప్రయాణం చేస్తూ మీకు సహాయం చేయాలనేటువంటి సంకల్పంతో దాదాపు 3-4 దశాబ్దాల పైచిలికే పనిచేస్తున్నటువంటి కోటేశ్వరరావు గారికి మరలా మనందరం కోరుకున్నటువంటి ప్రభుత్వం వచ్చిన వెంటనే సముచిత రాజకీయ అధికారిక హోదా స్థానం దక్కుతుందని మీరందరూ ఆశించారు. మీ అందరికంటే ఎక్కువగా నేను కూడా వ్యక్తిగతంగా ఆశించాను. అయితే వారి అనుభవానికి, వారికి ఉన్నటువంటి ఈ సమాజంలో ఒక ఇబ్బంది పడేటువంటి ఒక వర్గ ప్రయోజనాలని, వారి అభివృద్ధిని, సంక్షేమాన్ని ఎలా చేయాలనే దానికోసం వారికి ఉన్న ఆలోచనలకి, తపనకి, వారి రాజకీయ అనుభవానికి తగిన స్థాయి కాకపోయినప్పటికీ పదవి ఏదైనా పదవి, నేను బ్రాహ్మణ్ణి, పదవి పార్వతితో సమానం అంటాం. పదవి పార్వతి అమ్మవారు ఇవ్వాలి తప్ప మనుషులు కాదు. సో ఆ పార్వతీ కటాక్షంతో వచ్చినటువంటి ఆ దక్కిన పదవినే మీరు మీ ఆలోచనల్ని వెలుబుచ్చి తద్వారా మరింత మీ మీద ఆశ పెట్టుకున్నటువంటి వర్గానికి సంక్షేమం కలిగేలాగా కృషి చేస్తారని, అందుకు వారిని సత్కరించాలని మీరు సంకల్పించుకోవడం దీనికి ఈనాటి కార్యక్రమానికి ప్రధాన ఉద్దేశంగా నాకు అవగాహన ఉన్నది. అయితే ఇదే క్రమంలో వారు ప్రమాణ స్వీకారం చేసేదానికి ముందే ఈలోగా మీ సంఘం ఎన్నికలు జరగటం, మీ సంఘ వ్యవస్థాపకుడైన అధ్యక్షుడిగా ఉన్నటువంటి మా రవీంద్రబాబు, మన అందరి రవీంద్రబాబు మరొకసారి 5వ టర్మ్ అధ్యక్షుడిగా ఎన్నికైన సందర్భం. దాంతోపాటు ఇన్సిడెంటల్లీ మా వాణిజ్య పనుల శాఖ సంఘం, వాస్తవంగా నేను వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్న సంఘం, ఆ రోజు బలవంతంగా ఎన్నికల్లో నన్ను మరలా ఇంకోసారి అధ్యక్షుడిగా, ఇప్పటికి 36 ఏళ్ళు బట్టి నేనే అధ్యక్షుడిగా ఉన్నా, మళ్ళీ ఇంకోసారి నన్ను అధ్యక్షుడిగా పెట్టినప్పుడు నేను సహా అధ్యక్షుడిగా నా తర్వాతి స్థానంలో రవీంద్రబాబుని ఆ సంఘంలో పదవిలో పెట్టడం, బహుశా అది కూడా మీరు రవీంద్రబాబు పట్ల మీకు ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పారు, బిఫోర్ రవీంద్రబాబు, ఆఫ్టర్ రవీంద్రబాబు అని. ఇందాక ఆ మేడం గారు ఫస్ట్, వారి పేరు నాకు తెలియదు, ఎర్రచీర కట్టుకుని మొదలు మా రాణి గారు మాట్లాడేటప్పుడు, నేను ఉద్యోగంలో చేరినప్పుడు అసోసియేషన్ లేదు, నేను చాలా ఇబ్బందులు పడేదాన్ని, ఎవరికి చెప్పుకోవాలో కూడా తెలియని పరిస్థితులు ఉండేవి. రవీంద్రబాబు ఈ సంఘాన్ని పెట్టిన తర్వాత మనందరం కూడా కంఫర్ట్గా ఉద్యోగం చేసుకుంటున్నామన్నారు. సో ఆ రకంగా గత కొన్నాళ్ళుగా మీకు ఆయన అందిస్తున్న సేవలకి కృతజ్ఞతాపూర్వకంగా వారిని కూడా మరొకసారి ఈ 2 పదవులు దక్కిన సందర్భంగా సత్కరించడం మీ రెండో ఉద్దేశం. సరే, సందట్లో సడేమియాగా ఇద్దరి మధ్యలో నన్ను ఎందుకు పెట్టారు అనేది నాకు అర్థం కాలేదు మొదట నాకు దగ్గరికి వచ్చి ప్రతిపాదించినప్పుడు. ఎందుకంటే నాకైతే ఇటీవల కాలంలో కొత్తగా దక్కింది ఏమి లేదు. ఇప్పుడు వీరికంటే 1 పదవి వచ్చింది, వీరికంటే 2 పదవులు వచ్చాయి.
నాకు ఇప్పుడు కొత్తగా ఏం పదవి వచ్చిందేమి లేదు. ఇప్పుడు ఏవైతే మా అన్నని గుర్తించినందుకు సార్ మీకు. అండ్ ఇంకొక అంశం ఏంటంటే చాలామందికి తెలియంది, అన్నగారు కోటేశ్వరరావు కూడా ఈ సందర్భంగా చెప్తున్నా, నాకెవరూ ఎప్పుడు పదవులు ఇవ్వలేదు. బహుశా నాకు పదవి ఇవ్వడం ఇబ్బంది అని భావిస్తారో, నాకున్న ఆ సరస్వతి కటాక్షం ఏమన్నా వారికి ఇబ్బంది అవుతుందని అనుకుంటారో నాకు తెలియదు. కానీ లేదా నేను అంతగా పరిగణించాల్సిన సంఖ్యాబలం కలిగిన సామాజిక వర్గం చెందిన వాడిని కాదు కాబట్టి ఒక కారణమో నాకు తెలియదు. కానీ నాకు ఎన్నడూ ఎవరు ఉద్యోగ సంఘాల్లో కూడా ఎవరు పదవులు ఇవ్వలా. నేను 3 పదవుల్లో ఉన్నా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కమర్షియల్ ట్యాక్స్ సర్వీస్ అసోసియేషన్కి 36 సంవత్సరాలు బట్టి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. దాంట్లోనే ఇప్పుడు రవీంద్రబాబు గారిని పెట్టాం. 2 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అన్ని శాఖలకు సంబంధించిన అన్ని తరగతుల ఉద్యోగ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నా. 2010 నుంచి నేను ఈ దేశంలో జిఎస్టీ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ల జాతీయ ఫెడరేషన్కి ఆల్ ఇండియా ప్రెసిడెంట్గా ఉన్నా. బహుశా మీలో చాలామందికి తెలియకపోవచ్చు, 2014లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో మరలా ఇందిరాగాంధీ గారి తర్వాత అంతకు మించిన బలమైన నాయకుడిగా ఆయన పేరు తెచ్చుకున్నటువంటి రోజుల్లో ఆయన మనసులో ఉండేటువంటి విధానపరమైన అంశాలకి భిన్నంగా మాట్లాడేటువంటి సాహసం చేసే పరిస్థితిలో ఈ దేశంలో రాజకీయాలకు అతీతంగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా లేని రోజుల్లో జిఎస్టీని ఈ దేశంలో తీసుకురావడానికి వారు ప్రతిపాదించిన రాజ్యాంగ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జాతీయ ఉద్యమానికి నాయకత్వం వహించాను నేను. మరలా నాకు ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఉంది కూడా. అయినా నేను జాతీయ స్థాయిలో నేను ఆ ఫెడరేషన్ పెట్టి 29 రాష్ట్రాలు తిరిగి 29 రాష్ట్రాల ఆర్థిక మంత్రులను కలిసి 29 రాష్ట్రాల ఆర్థిక శాఖ కార్యదర్శులు కలిసి అక్కడ ఉన్న అధికారులు ఉద్యోగ సంఘాలతో సమావేశాలు చేసి ఆ ప్రతిపాదిత రాజ్యాంగ సవరణ ఏ రకంగా రాష్ట్రాల రాజకీయ శాసనాధికారానికి భంగం కలిగిస్తుందనేటువంటి విషయాల్ని వారికి తెలియజెప్పి ఆ జిఎస్టీలో రాష్ట్రాల హక్కుల్ని కాపాడడంలో కీలకమైనటువంటి పాత్ర నాడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారితో అనేక దఫాలు నెగోషియేట్ చేసేటువంటి పరిస్థితి ఉండింది. రాజ్యసభ సెలెక్ట్ కమిటీ కూడా నన్ను అధికారికంగా చర్చలకు ఆహ్వానించింది. ఒక రాజ్యాంగ సవరణ బిల్లు మీద మీ అభిప్రాయం చెప్పండి సూర్యనారాయణ గారిని. బహుశా అలా ఆహ్వానించబడ్డ ఒకే ఒక ఉద్యోగ సంఘ నాయకుడిని ఈ దేశంలో నేను భారతదేశానికి స్వతంత్రం వచ్చినాను. సరే, ఇదంతా గతం. ఇప్పుడు వర్తమానంలో నాకెందుకు సన్మానం చేస్తున్నారో, నన్ను కూడా ఎందుకు కలిపారు అనేది నాకు తెలియలేదుగా, అర్థం కాలేదు. కానీ బహుశా నేను అనుకుంటా ఇది నాకు ముందు మాట్లాడిన వక్తలు మీ సంఘ ప్రతినిధులు చెప్పినట్లుగా మీ సంఘాన్ని స్థాపించడంలో రవీంద్రబాబుని ప్రేరేపించి ఈ సంఘాన్ని స్థాపించేలా చేయడంలో నేను ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించాను. కాబట్టి మీరు ఎప్పుడు ఎక్కడ ఏ సమావేశం పెట్టుకున్నా నా పట్ల ఆ కృతజ్ఞత చూపిస్తున్నారు. కాబట్టి అందులో భాగంగానే నన్ను కూడా ఈ సన్మానంలో జతపరిచారని నేను అనుకుంటా ఉన్నాను. అదే ఇక్కడ ఒక విషయం నేను ఈ సందర్భంగా ఎవరు ఏమనుకున్నప్పటికీ మనసులో ఉన్న మాట, తన మనసులోంచి వచ్చినటువంటి మాటలతో నా గురించి ప్రస్తావించానని రవి చెప్పాడు. నేను కూడా మనసులోంచి 2 మాటలు చెప్పాలి. వాస్తవంగా నా దగ్గరికి హైదరాబాద్లో ఒక సమస్య మీద వచ్చారు వీళ్ళు. నా దగ్గరికి ఒక సమస్య మీద వచ్చారు హైదరాబాద్లో. అన్న ఇట్లా ఉంది, దీనికి ఎట్లా అని. సరే, దానికి ఏం చేయాలో ఏదో పరిష్కారం ఆలోచన చేస్తూనే అసలు పిచ్చాపాటిగా రవి ఇలా ఎంతమంది ఉంటారు ఈ ప్రభుత్వ వ్యవస్థలో ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏంటి అని వివరాలు అడిగితే చెప్తే, ఇంతమంది ఉంటారా, మరి వీళ్ళందరినీ ఒక వ్యవస్థీకృతం చేసి మనం ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేస్తే మరింత ఎఫెక్టివ్గా మన వాదన వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది కదా అనే ఆలోచనతో నువ్వు ఒక సంఘం పెట్టచ్చు, నువ్వే పెట్టు దానికి. అప్పుడు త్వరలోనే ఏలూరులో మనతో సమావేశం ఉంది, ఆలోగా ఏర్పాటు చేయమంటే చాలా తక్కువ టైం, 2 నెలల 15 రోజుల వ్యవధిలోనే దాదాపు ఒక 600 మంది ఉద్యోగస్తుల్ని విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ని ఏలూరు సభకి తరలించడం ద్వారా పెట్టారు. అయితే ఇక్కడ ఎవరో ఒక ఫిలాసఫర్ చెప్పినట్టుగా
నిశ్శబ్దం చేసే శబ్దమే ఆలోచన అన్నారు. నిశ్శబ్దం చేసే శబ్దమే ఆలోచన అని ఒక ఫిలాసఫర్ చెప్పారు. సో నేను ఆలోచన మాత్రమే చేశా. నాటి నుంచి నేటి వరకు ఆగకుండా శబ్దం మీరు చేస్తూనే ఉన్నారు. సో శబ్దం చేస్తే సౌండ్కి కూడా వాల్యూ ఉంటుందని మీ సంఘం నిరూపించింది అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అట్లాగే నేను రవీంద్రబాబుని కమర్షియల్ సంఘంలో ప్రమోట్ చేసి ఒక హోదా కల్పించడం వెనక నాకు కొంత వ్యక్తిగత మా సంఘం పట్ల ఉన్న స్వార్థం కూడా ఉన్నదనే విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఈ దేశంలోనే సీనియర్ నాయకుడిని అయినప్పటికీ ఉద్యోగ సంఘాల వ్యవస్థలో గడిచిన 2 దశాబ్దాలుగా ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో రోజు రోజుకి దిగజారిపోయిన ఉద్యోగ వ్యవస్థను చూసిన తర్వాత ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి భజన చేస్తూ వాళ్ళ వ్యాపార సంస్థలుగా ఉద్యోగ సంఘాలని మార్చేసినటువంటి నేపథ్యంలో సగటు ఉద్యోగస్తుడి మనోభావాన్ని నిర్భయంగా ధైర్యంగా మాట్లాడి ప్రస్తావించగలిగేటువంటి మనుషులు కరువైపోయినటువంటి ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పి మీ అందరికీ నియామకాల్లో ఆసరా కల్పించినటువంటి చంద్రబాబు నాయుడు గారే నన్ను కూడా ఆనాడు ప్రాణాలు దక్కేలాగా సాయం చేశారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ ముందు ప్రస్తావిస్తూ అందుకు గాను నా లెఫ్ట్ ఓవర్ జీవితం వారికి రుణపడి ఉంటాను. అట్ ది సేమ్ టైం ఉద్యోగస్తుడిగా ఉద్యోగ సంఘ నాయకుడిగా ఉద్యోగుల హక్కుల కోసం ఎవరు అధికారంలో ఉన్నా నిర్మోహమాటంగా మాట్లాడాలనేటువంటి నా స్వీయ సిద్ధాంతానికి కూడా కట్టుబడి ఉంటానని నేను మనవి చేస్తా ఉన్నాను. అలా చూసినప్పుడు నేను మొత్తం ఉద్యోగ వర్గం యొక్క సంక్షేమాన్ని కాంక్షించి గవర్నర్ని కలిస్తే నా మీద కత్తి కడితే సహచర ఉద్యోగ సంఘాలు ఎవరు కనీసం సంఘీభావం చెప్పకపోతే ఈ రాష్ట్రంలో ఒక్క రాజకీయ పార్టీ ఎక్సెప్ట్ తెలుగుదేశం ఇంకే పార్టీ ఖండించకపోతే ఒక్క ఆనాటి పార్టీ అధ్యక్షుల హోదాలో అచ్చెన్నాయుడు గారు మాత్రమే అధికారికంగా ఖండించి చంద్రబాబు నాయుడు గారితో ఫోన్లో నాతో మాట్లాడించి నాకు ధైర్యం చెప్పారు. ఇంకే రాజకీయ పక్షము ఖండించలేదు, ఏ ఉద్యోగ సంఘము సంఘీభావం తెలుపలేదు, ఏ నాయకుడు నాతో కలిసి వస్తా నా కుటుంబానికి అండగా నిలబడలేదు. పైపొచ్చు ఈ ఏపీ ఎన్జిఓ సంఘం ఆనాడు నన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో నేను ఎక్కడో అజ్ఞాతంలో బతకాల్సి వచ్చినప్పుడు ఒక 5 నెలల పాటు నా భార్య, నా కూతురు, 2 ఆడవాళ్ళు ఉన్న ఇంటిలో 23 ఏళ్ల వయసున్న నా కూతురు, నా భార్య 2 ఆడవాళ్ళే ఉన్న ఇంటిలో అర్ధరాత్రి 2:30 దాకా 200 మంది మగ పోలీసులు తనిఖీల పేరు మీద వేధిస్తే ఆ ఏరియాలో ఎవరు మా ఇంట్లోకి రావడానికి కూడా భయపడే వాతావరణం క్రియేట్ చేస్తే దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, సత్తు ఉంది, ఇంతకంటే శక్తులు ఉండనా అన్నాడు ఒక కవి గారు. దేహం ఉంది, ప్రాణం ఉంది, నెత్తురుంది, శక్తులు ఉంది, సత్తు ఉంది, ఇంతకంటే శక్తులు ఉండనా అన్నారు. అన్ని శక్తులు ఉండి నా చేత ఎన్నో ఉపకారాలు పొందిన ఎవరు నా ఇంటి గడప తొక్కే సాహసం చేయనప్పుడు మరొక మనిషి చేయి తోడు పట్టుకుని నా పోలీసుల్ని ఎదిరించి నా ఇంటికి వచ్చి నా కుటుంబానికి వదినమ్మా నేనున్నానని ధైర్యం చెప్పినటువంటి ఏకైక ధీరోత్తమైనటువంటి వ్యక్తి రవీంద్రబాబు అని నేను గుర్తించాను. సో మనం సర్వాంగ సుందరంగా ఉన్నామా, మన అంగాలన్నీ సరిగ్గా పనిచేస్తున్నాయా అన్నది ముఖ్యం కాదు. మన మనసులో ఏమున్నది, మనలో ఎంత నిష్కలషంగా మనం ఒక నిబద్ధతతో ఉన్నాము, మనం చెప్పదలుచుకుంది సూటిగా చెప్పదలుచుకున్నాము. ఆ లక్షణాలు ఈరోజు నాయకత్వాలకి ప్రధానం కాబట్టి, ఆ లక్షణాలు రవీంద్రలో ఉన్నాయి కాబట్టి నేను ప్రమోట్ చేశాను తప్ప ఈ దిగజారిపోతున్న వ్యవస్థను మళ్ళా నిలబెట్టాలనేటువంటి నా తాపత్రయంలో భాగమే ఇది రవీంద్రకి ఇచ్చినటువంటి పదవిని మనవి చేస్తూ ఉన్నా. ఇక చివరిగా రెండో అంశం ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ రాష్ట్రంలో ఉద్యోగ సంఘాల వ్యవస్థ చచ్చి చాలా కాలమైంది. ఈనాడు నా ప్రయత్నం నేను ఈ సంఘం తరపున ఏదో సాధించేస్తానని నేనేం ప్రగల్భాలు పలకటంలా. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఎంత మన పట్ల అనురాగాప్యాతలు కలిగి ఉన్నా అక్కడ దులపడానికి ఖాళీ ఖజానాలో ఏమీ లేదు. ప్రతి నెల జీతాలు పెన్షన్లు కూడా ఇప్పటికీ బారోయింగ్ మీద అప్పు మీదే చెల్లిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఈ పరిస్థితుల్లో పేరుకుపోయిన 25,000 కోట్ల బాకీలు ఉద్యోగులకి ఏదో రాత్రి తెచ్చేస్తామని నేను చెప్పను. కానీ ఈ వ్యవస్థను నిలబెట్టాలంటే, నిర్జీవం అయిపోయి అచేతనంగా మారిపోయిన ఉద్యోగుల్లో ఒక స్ఫూర్తి రావాలంటే
మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. ఇదిగో చూడండి, అన్నీ ఉండి మీరు కదలటం లేదు, వీళ్ళకి ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు పట్టుకుని ఈ రకంగా సంఘీభావంతో వీళ్ళు సాధించుకుంటున్న విజయాలు చూసేనా మీరు సిగ్గుపడి ముందుకు వస్తారనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా మిగతా అచేతనంగా ఉన్న ఉద్యోగస్తులకి మీరు స్ఫూర్తిదాయకంగా ఉంటారనే ఉద్దేశంతో అది రెండో కారణంగా ఇవ్వటం జరిగింది. చాలా సంతోషం. అందువల్లనే నేను ఈ విషయాల్లో ఎప్పుడు కూడా మీతో అండగా ఉన్నా. ప్రత్యేకించి నేను గొప్పగా నేనంటూ చేసిన సహాయం ఏమి లేకపోయినా ఎప్పటికప్పుడు నా మార్గదర్శనాన్ని తీసుకుంటూ అన్న ఇలా ఉంది ఏం చేద్దామని సలహా తీసుకుంటూ రవీంద్రబాబు మీ సంఘాన్ని నడుపుతున్న తీరు నవ్వుతో నా భవిష్యత్తు అనేటువంటి విషయాన్ని మీకు మనవి చేస్తూ చివరిగా ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఒక అప్పీల్ చేస్తూ ఉన్నా. మరి ఇన్నాళ్ళ బట్టి ఇంతకాలంగా ఇంత కష్టపడి ఇంత శ్రమ కోర్చి భార్య కుటుంబాన్ని పిల్లల్ని కూడా వదిలిపెట్టి మీ సంక్షేమం కోసం పనిచేసినటువంటి రవీంద్రబాబుకి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక అన్యాయం జరిగింది. ఈ రోజుకి జరుగుతూ ఉన్నది. ఇది పార్టీలకు సంబంధం లేని వ్యవహారం. ఇది ఒక ప్రభుత్వంలో ఒక ఉద్యోగికి జరిగినటువంటి అన్యాయం. ప్రభుత్వం రూపొందించిన విధానానికి భిన్నంగా ఒక అధికారి మీ నాయకుడిని ఇబ్బంది పెట్టి బదిలీ చేస్తే దానికి అన్ని రకాలుగా సంఘాలుగా మేము రాజకీయ పార్టీల ప్రతినిధులుగా కోటేశ్వరరావు గారు అందరూ ఎన్ని రిప్రజెంట్ చేసినప్పటికీ కూడా మరి న్యాయం జరగకపోగా కోర్టుకు పోతే కోర్టు వారు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఉత్తర్వు ఇస్తే కూడా దాన్ని నేటికి అమలు చేయకుండా కోర్టు ధిక్కరణ వేస్తే కూడా అమలు చేయకుండా దాని మీద ఇంకా పైకి రిట్టప్పీలకి వెళ్దామనేటువంటి ఆలోచన చేసే స్థాయిలో ఈరోజు ఈ రాష్ట్రంలో కొంతమంది అధికారులు వ్యవహరిస్తూ ఉన్నారంటే దీనికి ఆ అధికారులు ఇలా చేస్తున్నారు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా? అందరు అధికారులని నేను బ్లేమ్ చేయటంలా, కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వానికి ఉద్యోగులకి మధ్య ఘర్షణ తీసుకురావాలన్న ఉద్దేశంతో కొంతమంది ఏమైనా ప్రవర్తిస్తున్నారా ఒకసారి చెక్ చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాధినేతలకు ఉందనేటువంటి విషయాన్ని మాత్రం నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఆ రకంగా ఇక్కడ ఏం జరుగుతోంది, ఏదో జరుగుతోంది తప్పు అని తెలిసి దీనివైపు దృష్టి పెట్టేలాగా ఆ అధినేతలకి వినబడేలాగా మీ శబ్దాన్ని మీరు కొనసాగించమని మీ అందరినీ అప్పీల్ చేస్తూ ఉన్నా. డోంట్ స్టాప్ యువర్ సౌండ్. మీ శబ్దాన్ని మీరు ఆపద్దు. మనం న్యాయం జరిగే వరకు మన శబ్దాన్ని మనం కొనసాగించాలని మాత్రమే మీకు అప్పీల్ చేస్తూ ఇలా మరొకసారి ఈ కుటుంబంతో భాగస్వామి అయ్యే అవకాశం నాకు కల్పించినందుకు మీకు హృదయపూర్వక కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. జై హింద్. థ్యాంక్ యూ సో మచ్ చేస్తున్నాను. ఇంకో విషయం మీకు సవినయంగా మనవి చేయాలంటే ఇన్నాళ్ళు పేరు చెప్పకూడదు అనుకున్నాను, ఇప్పుడు సందర్భం తప్పలేదు. సదరు ఎన్జిఓ అసోసియేషన్ ఏదైతే ఉందో ఆ అసోసియేషన్కి మాజీ అధ్యక్షులు ఒక ఆయన ఉండేవారు, తర్వాత ఎమ్మెల్సీ అన్నది వేరే ప్రశ్న. ఆయన కోసము రాత్రి 12 గంటల వరకు వేచి ఉండి అయ్యా మీ అసోసియేషన్లో మీ జేఏసీలో మా విజిలెన్స్ అండ్ ఎంప్లాయీస్ని కలుపుకోండి అని చెప్పి ఒక చిన్న మనవి చేశాం. సాయంత్రం 5 నుంచి 12 గంటల వరకు ఆయన కోసం వేచిగా ఉంటే ఆయన 12 గంటలకు కూడా వచ్చి మన మనవి విని ఒకే మాట మేము ఆల్రెడీగా భద్రులను చేర్చుకున్నాము, అందులను చేర్చుకోవడానికి వీలు లేదని చెప్పి వెళ్ళిపోయినాడు. ఆయన ముందే నేను ఈ పాట పాడా, మేము కూడా మీలాగే మనుషులమైన పాట ఆయన కోసమే అప్పుడు రాశాను. నేను మమ్మల్ని కూడా గుర్తించండి అని ఎవరు చెప్పారు? ఆయన కోసమే అప్పుడు పాట ఆయన కూర్చోబెట్టి మేము కూడా మీలాగే మనుషులమే. థ్యాంక్ యూ. ఇప్పుడు సన్మాన పత్రం చదవాల్సిందిగా మరి అన్నయ్య గారి కోసము సూర్యనారాయణ సార్ గారి కోసం కోటేశ్వరరావు సార్ కోసం అన్నయ్య రాస్తే అన్నయ్య కోసం మనం రాసుకున్నటువంటి ఈ సన్మాన పత్రాన్ని చదివి వినిపించాల్సిందిగా వెంకటేష్ మాస్టర్ గారిని కోరుతున్నాను. నిబద్ధతకు మరో పేరు, సమాజహితం పట్ల అంకితభావము, విశ్వాసపాత్రకు ఉదాహరణ, భగవంతుడిచ్చిన వైకల్యాన్ని అధిగమించి
నిరంతరము వ్యవస్థ ప్రయోజనాల కోసం పరితపిస్తూ నిర్జీవమైన ప్రస్తుత సమాజానికి ఒక మార్గదర్శిగా నిలిచి మనిషిని చూస్తేనే ఆదర్శానికి ప్రతిరూపములా ఉండి ఎంతోమంది అంధుల జీవితాల్లో వెలుగులను నింపిన ఓ రవీంద్రుడా, మీ శ్రమతో ఎంతోమంది గెలుపును అందించిన ఓ విజయేంద్రుడా, పరిస్థితులు ఏమైనా ప్రత్యర్థులు ఎవరైనా రాజసంగా దూసుకుపోయే రాజేంద్రుడా, ధైర్య సాహసాలు కలిగిన అభిమన్యుడా, ఎంతో ప్రతిభ ఎన్నో ప్రశంసలు కలిగిన అనితర సాధ్యుడా, మీ ధైర్యం ఎంతోమంది యువకులకు ఆదర్శం, మీ శౌర్యం ఎంతోమంది కష్టాలకు విముక్తి హస్తం. మీరు చెప్పే మాటలే మా జీవిత బాటలు, అవి నిర్మిస్తాయి ఎంతోమంది జీవితాల్లో వెలుగుల కోటలు. ఓ రవీంద్రన్న, ఆవిరైన మా ఆశలను ఆసారముగా మార్చి మా జీవితాలను పండించినావు. నీరుగారిపోయిన మా ఆశయాలను నీరూరు చలముగా మార్చి మా కన్నీటిని తుడిచినావు. మీరు సాధించిన విజయాలను స్మరించుకుంటూ మీకు ఆ భగవంతుడు ఆరోగ్యాన్ని, ఆయుష్ను, ఆనందమైన జీవితాన్ని అందించాలని హృదయపూర్వకముగా కోరుకుంటూ మీ నాయకత్వములో విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఎన్నో విజయ పరంపరలతో కొనసాగుతూ ఉండాలని ఆశిస్తూ విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కుటుంబ సభ్యులమైన మేము మీకు సమర్పించుకుంటున్న ఆత్మీయ అభినందన కుసుమాంజలి. థ్యాంక్ యూ సార్. అయిపోయింది సన్మానము. సన్మాన గ్రహీతలుగా విచ్చేసినటువంటి మనందరి ఆశాజ్యోతి బాబు, అందరూ వినాలమ్మా. ఊరికే అన్నయ్య మీద అభిమానం తప్పట్లు కొట్టేది కాదు, వినండి. సుమారు 4 సార్లు దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్గా పదవీ బాధ్యతలు నిర్వహించి మనందరి జీవితాల్లో వెలుగులు నింపడం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఈ దేశం గర్వించే విధంగా, ఈ దేశంలో ఉన్నటువంటి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉండే విధంగా ఆనాడు ముఖ్యమంత్రులుగా వ్యవహరించినటువంటి నందమూరి తారక రామారావు గారితో ఆంధ్రప్రదేశ్ వికలాంగుల కార్పొరేషన్ ఏర్పాటు చేయటం అయితేనేమి, తద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి లక్షలాది మంది దివ్యాంగులకు ఎన్నో ఉపకరణాలు అందించడం అయితేనేమి, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయోవృద్ధుల సహాయ సంస్థగా మార్చి అంతకుముందు ఇస్తున్నటువంటి యాసర్ ల్యాప్టాప్స్ని హెచ్పి డెల్ ల్యాప్టాప్స్గా అప్డేట్ చేయించి ఈ రాష్ట్రంలో మనందరి యొక్క విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును నిర్మించడంలో ఆయన సహాయ సహకారాలు అందించడం అయితేనేమి, ఆర్థోపెడికల్లీ హ్యాండిక్యాప్డ్ కోసం ఏవైతే 3 చక్రాల మోటరైజ్డ్ సైకిల్స్ని ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి రాష్ట్రంలో ఉన్నటువంటి వేల మంది విభిన్న ప్రతిభావంతులకు అందించడం అయితేనేమి, డెఫ్ అండ్ డమ్ ఎవరైతే ఉన్నారో వారి కోసం యాక్సెసిబుల్ మొబైల్స్ ఇవ్వడం అయితేనేమి, అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి అన్నయ్య కోనగుంట్ల కోటేశ్వరరావు గారికి, అలాగే రాజు రాక్షసుడైనప్పటికీ వెన్ను తిరగని, వెన్ను తిప్పని మనస్తత్వంతో నా ఉద్యోగుల హక్కుల పరిరక్షణే నాకు ముఖ్యం, కానీ నువ్వు ఎవరైతే నాకేంటి అని చెప్పేసి మన హక్కుల సాధన కోసం పోరాడినటువంటి కామ్రేడ్ కయార్ సూర్యనారాయణ గారికి, అలాగే ఈ యొక్క సభావేదిక మీదకి సుదూర ప్రాంతం నుంచి విచ్చేసినటువంటి ఉద్యమకారులు, మనందరి యొక్క
జీవితాల్లో వెలుగులు నింపడం కోసం, ఆ రోజు పెన్షన్ పెంచడం కోసం నార్మల్ అయినప్పటికీ పోరాడినటువంటి వ్యక్తి, సమైక్యాంధ్ర ఉద్యమంలో కూడా దివ్యాంగులను వెంటబెట్టి నడిచినటువంటి వ్యక్తి ఆల్ఫ్రెడ్ రాజు గారికి, అలాగే నా సహచరులు వెంకటేశ్వరరావు గారికి, రాధారాణి గారికి, శైలజ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఒక్కరికి, విజువల్లీ ఛానల్ యూత్ అసోసియేషన్ తరఫున మనకి సహకరించినటువంటి రత్నరాజు గారికి, బాలస్వామి గారికి, అశోక్ గారికి, ప్రతి ఒక్కరికి ఇక్కడ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇందాకడ నేను నా సన్మాన పత్రం గురించి, నేను సూర్యనారాయణ అన్నయ్య సన్మాన పత్రం గురించి, కోటేశ్వరరావు అన్నయ్య సన్మాన పత్రం గురించి చెప్పాను కదా, నా మనసులో ఉన్నటువంటి భావాలని చెప్పేసి. నా సన్మాన పత్రంలో మొదటి 4 లైన్లు కామ్రేడ్ కేఆర్ సూర్యనారాయణ గారి అంతరంగంలో నుంచి వచ్చినటువంటి మాటలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. నా పుట్టినరోజు సందర్భంగా ఆయన మనసులో ఉన్నటువంటి భావాలను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులకు ఆయన యొక్క కొటేషన్ ద్వారా పంపించినటువంటి విషయాన్ని దాంట్లో మెన్షన్ చేసి, నా యొక్క సన్నిహితులైనటువంటి జలంధర్ రెడ్డి గారు, వెంకటేశ్వరరావు గారు ఆ యొక్క సన్మాన పత్రాన్ని తయారు చేశారనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, సూర్యనారాయణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మనం గతంలో ఎన్నోసార్లు మన సంఘం గురించి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ యొక్క 4 నెలల్లోనే దరిదాపు 5 సభల్ని మనం నిర్వహించినప్పటికీ కూడా ఈ సంఘం మీద ఉన్నటువంటి అభిమానంతో అటు శ్రీకాకుళం దగ్గర నుంచి ఇటు హిందూపురం వరకు వందలాదిగా తరలి వస్తున్నారు అంటే కనుక అది ఈ సంఘానికి ఉన్నటువంటి క్రెడిబిలిటీ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్న, మిగతా నార్మల్స్ ఎవరైనా ఉన్నారంటే కనుక వితౌట్ సపోర్ట్ వాడు ఏదో ఒక విధంగా వస్తారు. మనం ఏదైతే జనవరి 19వ తారీఖున మదనపల్లిలో సర్ లూయిస్ బ్రెయిలీ గారి విగ్రహం ఏర్పాటు చేయటం అయితేనేమి, ఫిబ్రవరి 8వ తారీఖున విజయవాడలో మన యొక్క రాష్ట్ర 5వ మహాసభ నిర్వహించడం అయితేనేమి, మార్చి 2వ తారీఖున వాయిల్పాడ్లో లూయి బ్రెయిల్ విగ్రహం ఏర్పాటు చేయటం, మార్చి 8వ తారీఖున ఓన్లీ విత్ విజువల్లీ ఛాలెంజ్ ఉమెన్స్తో మహిళా దినోత్సవం ఏర్పాటు చేయటం, మళ్ళా ఇంత షార్ట్ టైంలోనే ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినప్పటికీ కూడా సుదూర ప్రాంతాల నుంచి తరలి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఉండేది. ఎందుకంటే కనుక మనం ఎంతో కష్టపడి డే వన్ మినిట్ దగ్గర నుంచి, మనం ఇంటి దగ్గర బయలుదేరిన దగ్గర నుంచి మనం ఇంటి దగ్గరికి తిరిగి వెళ్ళేంత వరకు కూడా ప్రతి అడుగు మనకు కష్టమే. అయినప్పటికీ కూడా ఈ సంఘ ప్రయోజనాలని, ఈ సంఘ నాయకుడు ఇచ్చినటువంటి మాటల్ని ఆధారం చేసుకొని మీరు ఇంత శ్రమపడి ఇక్కడికి వచ్చినందుకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విజువల్లీ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మనం అందరం రోజు వాట్సాప్లో మాట్లాడుకుంటూనే ఉన్నాం, నా వాయిస్ మెసేజెస్ వింటూనే ఉన్నారు. ఏదైతే మన అందరి యొక్క సభ్యుల సమస్యల పరిష్కారం కోసం ఎలాగైతే పోరాడుతున్నామో అదే పందాన్ని రాబోయే రోజుల్లో కూడా కంటిన్యూ చేస్తా అని చెప్పేసి మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఇందాక అన్నయ్య చెప్పారు ఉండేసి, ఏది నా ట్రాన్స్ఫర్ ఇష్యూలో నేను ఈ ప్రభుత్వం మంది అని చెప్పేసి నేను 4 రోజులు టైం తీసుకున్నా. బట్ ఆ 4 రోజుల్లో ఏమీ జరగకపోయేసరికి నేను ఒకటే ఆలోచించా, నాకే ఈ విధమైన అన్యాయం జరిగితే నేను నా సభ్యులకి నేనేమి చేయగలను? ఒక స్పష్టమైనటువంటి జడ్జిమెంట్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి వస్తే, ఇదిగోండి మాకు ఏదన్నా అన్యాయం జరిగితే న్యాయ వ్యవస్థ మాకు సపోర్ట్గా ఉందని చెప్పేసి స్పష్టంగా చూపించవచ్చు అని చెప్పేసి అనుకుని, ఆ రోజు సూర్యనారాయణ గారు కూడా డే 1 నన్ను కోర్టుకు వెళ్ళమని సలహా ఇచ్చారుండేసి. అయినా కానీ నేను ఒక్క 4 రోజులు టైం తీసుకున్నప్పటికీ కూడా నాకు తెలిసి వితిన్ 4 మంత్స్లో ట్రాన్స్ఫర్స్కు సంబంధించి జడ్జిమెంట్ వచ్చిన సందర్భం ఎప్పుడూ లేదు. బట్ ఈరోజు నా విషయంలో స్పష్టంగా ఏదైతే నా ట్రాన్స్ఫర్ చేశారో ఆ అధికారుల్ని స్పష్టంగా తప్పుపడుతూ, దాంట్లో అధికారులు డిక్టేటర్స్గా వ్యవహరించకూడదు అని చెప్పేసి కూడా జడ్జి గారు కామెంట్ చేశారంటే కనుక దాని వెనక ఎంత అర్థం ఉందో మీరు ఆలోచించుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ రోజుకి కూడా మేమేమి మనోధైర్యం కోల్పోలా, కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వేసాం, వాళ్ళు అప్పీల్కి వెళ్తే మేము అప్పీల్కి వెళ్తాముండే తప్పించి ఎక్కడా వెనుకడిగేసే పరిస్థితి లేదు అనే విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నా ఉండే.
ఎందుకంటే మనం ఎవరి మీద అయితే ఆధారపడ్డామో వారందరూ కూడా మనకు హ్యాండ్ ఇచ్చేసినా కానీ మనకి న్యాయ వ్యవస్థ ఉంది అనేటువంటి నమ్మకం మనకు ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ అలాగే సూర్యనారాయణ గారు కానీ ఈరోజు మన కానీ ఆ న్యాయ వ్యవస్థే రక్షిందనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడదని చెప్పేసి తెలియజేస్తూ మరొక్కసారి సుదూర ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ కోటేశ్వరరావు గారికి గౌరవ సూర్యనారాయణ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ అన్నయ్య. రవి మా కంటి వెలుగువి, రవి రవి మా ఇంటి మనిషివి, అందరికీ అన్నవి ఆత్మీయుడివి, అందరికీ అన్నవి ఆత్మీయుడివి, అడగకనే ఆదుకునే ఆపద్బాంధవుడివి. రవి రవి మా కంటి వెలుగువి, రవి రవి మా ఇంటి మనిషివి. థ్యాంక్ యూ.